హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని పెళ్లి బంధంలో పార్ట్ 32. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వాడు వెళ్ళిపోయాడా తన రూమ్కి? చాలా నీరసంగా అడిగింది శాంతి. వెళ్ళాడు పిన్ని అనగానే చట్టుకున్న బెడ్షీట్ తన పైనుంచి తీసి, మరీ వాణ్ణి మోసం చేసినట్లు కాదా అడిగింది శాంతి లవన్ కుశాల్ని రూమ్ డోర్ లాక్ చేయగానే. అఫ్ కోర్స్ మామ్, ఇది గ్యారంటీగా మోసమే. ఇంగ్లీష్ లో దీన్ని చీటింగ్ అంటారు. మరి హిందీలో ఏమంటారు? కుశాల్ లవన్ ని అడిగాడు. దోకా అని హిందీ లాంగ్వేజ్ లో చీటింగ్ కి మీనింగ్ చెప్పాడు లవన్. నేను అన్ని భాషల్లో అడగట్లేదు. వాడికి నిజం తెలిస్తే బాధపడతాడు కదా. అసలే నేనంటే ఎంతో నమ్మకం వాడికి అంటుంది బాధపడుతూ శాంతి. మరి మొన్నటి వరకు నా పెద్ద కొడుకు ఇంటికి రావట్లేదు అంటూ ఏడ్చి ఏడ్చి మా బ్రెయిన్ దుబ్బేశావు కదా. అందుకే నీ పెద్ద కొడుకుని ఇంటికి రప్పించాం. సో ఎంజాయ్ శాంతి అంటాడు ఫుల్ జోష్ గా కుశాల్. నీకు నోరు ఎక్కువైందిరా అంటూ లవైపు తిరిగి, ఈ విషయం బయటికి తెలియదు కదా అని అడిగింది భయంగా శాంతి. తెలీదు పిన్ని, డాక్టర్ అంకుల్ తో అన్ని మాట్లాడాను. ఆయనకు మనకు తప్ప ఎవరికీ తెలీదు. బాబాయ్ రాగానే నువ్వే నీ స్టైల్లో చెప్పేసేయి, అర్థం చేసుకుంటాడు. ఇక డాడీ నానమ్మకైతే ఇలాంటి విషయాలలో నిజమైనా తెలియనివ్వం మనం. కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది అన్న భయమే లేదు. ఒకవేళ తెలిసినా జస్ట్ అసిడిటీ పెయిన్ వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ చేశామని చెప్దాం. అంతే, సింపుల్ అంటాడు లవన్. ఏం లేదురా, ఎంతో నమ్ముతాడు వాడు. ఇవాళ నాకు అటాక్ వచ్చిందని అబద్ధం చెప్పి పిలిపించామంటే నా మీద పెంచుకున్న నమ్మకం పోతుంది కదా. పిన్ని కూడా అబద్ధం చెప్తుందని వాడు ఫీల్ అవుతాడు అంటుంది శాంతి. మామ్, అన్నయ్య ఫీల్ అవుతాడని నువ్వు ఫీల్ అవ్వకు. అసలే మేము హ్యాపీ ఫీల్ లో ఉన్నాం. అసలుకి అన్నయ్య తిరిగి వచ్చినందుకు మేమిప్పుడు పబ్ లో ఉండాలి పార్టీ చేసుకుంటూ. కానీ మధ్యరాత్రి నీకోసం అన్నయ్య వస్తే మేము నీకు కాపలా కుక్కల్లాగా ఇక్కడ ఉండాలి కదా. అందుకే డ్రాప్ అయిపోతున్నాం అన్నాడు కుశాల్. వీటికి పబ్బే ఎక్కువైంది ఎదవ అని తిట్టుకుంటూ బయటికి వెళ్తుంది శాంతి నార్మల్ గా. అమ్మా తల్లి శాంతమ్మ, ఎక్కడికి వెళ్తున్నావు? పైనుంచి అన్నయ్య చూస్తే మమ్మల్ని తిడతాడు అంటూ కుశాల్ శాంతిని ఆపుతాడు. అంటే ఏంటి, నేనిప్పుడు బయటికి వెళ్ళకూడదా అడిగింది. కూడదు, ఒక వారం రోజులు రూమ్ లోనే ఉండు, లేకపోతే డౌట్ వస్తుంది మాతే అంటాడు కుశాల్. పెద్ద తలనొప్పి వచ్చిందే, నటించడం కూడా చాలా కష్టం రా లవన్ అంటూ లోపలికి వెళ్లి కామ్గా పడుకుంది శాంతి. ఇద్దరూ నవ్వుకున్నారు శాంతిని చూసి. ఆ రోజు పౌర్ణమి అనుకుంటా. ఆకాశంలో చంద్రుడు నిండుగా వెలిగిపోతున్నాడు. ఇక వెంటనే బయటికి వెళ్లాలనిపించింది సియకి. ఆ రూమ్ లో బయటికి వెళ్ళడానికి మరొక వే కూడా ఉంది. డోర్ ఓపెన్ చేసుకుని మెల్లిగా బయటికి వెళ్ళింది సియా. బయట పెద్ద గార్డెన్, అందులో రకరకాల పూల మొక్కలు, చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, అక్కడక్కడ చైర్లు కూర్చోవడానికి, ఫుల్ సెక్యూరిటీ. పెద్దగా భయం అనిపించలేదు సియాకి. వెంటనే ఒక చోట చైర్లో కూర్చుంది, వెన్నెలని ఎంజాయ్ చేస్తూ. ఆ రోజు మార్నింగ్ నుంచి పడ్డ టెన్షన్ మర్చిపోయి మనసుకి హాయిగా అనిపించింది. సెక్యూరిటీ గార్డ్స్ లెఫ్ట్ సైడ్ చూస్తూ ఉండడంతో బాల్కనీలో ఫోన్ మాట్లాడుతున్న శశాంక్ ఎందుకు అందరూ ఒకవైపు అలా చూస్తున్నారు అని తను కూడా అదే సైడ్ చూశాడు. సిమెంట్ బెంచ్ పై ఒక అమ్మాయి కూర్చొని ఉంది. తన ఫేస్ కనపడడం లేదు. ఎవరు అమ్మాయి? నీనా? కాదే, అంత లాంగ్ హెయిర్స్ తనకు లేవు అని నించున్న చోటు నుంచి ఇంకాస్త ముందుకు వెళ్లి చూశాడు. కనపడలేదు. ఇక వెంటనే తన రూమ్ నుంచి బయటికి వెళ్లి కామన్ ఏరియాలో ఉన్న బాల్కనీలోకి వెళ్లి చూశాడు. అది చాలా దగ్గరగా ఉండడంతో అప్పుడు కనిపించింది సియా, ఆమె ఫేస్. ఇక అలా చూస్తూ ఉండిపోయాడు. ఒక కాలుపై కాలు వేసుకొని సిమెంట్ చైర్లో ఒక పక్కకు జారిగిల్లబడి ఒక రకమైన యాంగిల్లో కూర్చొని గాలికి అల్లరి చేస్తున్న తన హెయిర్ ని ఆమె భుజం పై నుంచి ముందుకు వేసి ఒక చేత్తో కంట్రోల్ చేస్తూ
ఏదో ఆలోచిస్తున్నట్టుగా పైకి చూస్తున్న సియాని చూసి ఒక క్షణం ముగ్ధుడైపోయాడు శశాంక్. వెన్నెల ఆమె పైన పడి ఆ చంద్రుడికే పోటీ ఇస్తున్నట్టుగా ఉన్న ఆ అందం ఆమె సొంతం. ఎక్కడ కళ్ళు మూసుకుంటే కనుమరుగైపోతుందో అన్నట్లుగా రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు శశాంక్. మార్నింగ్ నుంచి చూస్తున్న అమ్మాయి ఈవేనా, లేక తను సరిగ్గా చూడలేదా అనే డౌట్ కూడా వచ్చింది అతనికి. పడుకున్నప్పుడు పసిపిల్లాడివి నువ్వు, ఏ పాపమూ తెలియదు నీకు, పైగా చాలా అందగాడివి కూడా. నా దిష్టి తగలకూడదు అని ఎన్నోసార్లు దూరం నుంచే మెటికలు వేర్చానో నిన్ను చూస్తా, అది నా చేతులకే తెలుసు. అలా చేస్తున్నప్పుడు గొప్ప ఆనందం నాకు. ఒక తల్లి బిడ్డను చూసుకున్నంత మురిపం నాలో అప్పుడు. ఎవరు కావాలని తమ ప్రేమించే వ్యక్తిని బాధ పెట్టరు రాజ్. అలాంటిది మీ నాన్న మీ అమ్మని చంపుకుంటాడా? అలా జరుగుతుందని ఆయన ఊహించి ఉండడు. ఆయన నిర్లక్ష్యమే కారణమని నీ వాదనే అయితే ఆయన వైపు నుంచి కూడా ఏదైనా కారణం ఉండొచ్చు కదా. చిన్నప్పుడు అంటే అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఏమైంది నీ ఆలోచన? నిజంగా ఆయనలో ఒక స్వార్థపరుడు ఉంటే నువ్వు శాంతిని పిన్ని అని కాకుండా నువ్వు ఆయన నీ తండ్రి రెండో భార్యను కూడా పిన్ని అని పిలిచేవాడివి. అలా ఎందుకు ఆలోచించవు? రాజ్, నువ్వు నీ తల్లి ప్రేమనే పోగొట్టుకున్నావు, ఒప్పుకుంటాను. కానీ అది ఏదో ఒక రూపంలో కొంచెంలో కొంచెం అయినా నీకు ఓదార్పు దొరికింది. కాని ఆయన తన భార్యని పోగొట్టుకున్నాడు, తనలోని సగభాగాన్ని కోల్పోయాడు. ఇక ఆ ప్రేమ ఆయనకి ఎప్పటికీ దొరకదు. అయినా మిమ్మల్ని చూసి బ్రతుకుతున్నప్పుడు మీరు కూడా మేమున్నాము అన్న ధైర్యం ఆయనకు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు రాజ్? ఎందుకో తెలియని మొండితనాన్ని నీ ఆయుధంగానే కాక ఒక ఆభరణంలా చేసుకుని మెడలో వేసుకున్నావు నువ్వు. దాన్ని నీ మాటగా చేసి నీ ముందున్న వాళ్ళందరినీ బెదిరిస్తావు. కారణమేంటో నీకు కూడా తెలుసో లేదో నాకు ఎప్పటికీ అనుమానమే రాజ్. కోపాన్ని క్రోధాన్ని అమృతంలాగా తాగేశావు, అందుకే అది నిన్ను వదలను అంటుంది. ఒక్కసారి దాన్ని వదిలేసి కళ్ళకు కప్పుకున్న పరదాలను తీసేసి మమ్మల్ని చూడు, మేమేంటో నీకు అర్థమవుతుంది. అప్పుడు నీ జీవితంలో కూడా అమృత చినుకులు కురుస్తాయి. మా ప్రేమ వానలో నువ్వు తడుస్తావు రాజ్. ఇలా తన పర్సనల్ డైరీలో ప్రతి రోజులో ఎన్నో చెప్పలేని విషయాలు తనకి ఎన్నెన్నో రోజులు రాసుకుంది సియా. చెప్పలేని విషయాలు కాదు, ఆమెను అతను ఎప్పుడు చెప్పనివ్వని విషయాలు అనుకున్నాడు రాజ్. మొదటిసారి ఒక గొప్ప ప్రేమను కోల్పోయానేమో అనే డౌట్ వచ్చింది రాజ్కి. ఎందుకంటే ఆ ప్రతి పేజీ చదువుతున్నప్పుడు తన కన్నీళ్లను ఆపుకోవడం అతని తరం కాలేదు. ఇంకా ఆ డైరీని తన గుండెలకు హత్తుకున్నాడు రాజ్. ఎందుకో అది చదువుతుంటే చాలా ఏళ్ల తర్వాత తన తల్లితో మాట్లాడినట్టు అనిపించి, రాజ్ చాలా ఏళ్ల తర్వాత తనకు తానే కొత్తగా మరొకసారి కలుసుకున్నాడు. అమ్మ ఉంటే నాకు మంచి ఏంటి చెడు ఏంటి అన్ని ఇలాగే విడమడిచి చెప్పేదేమో. నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు నీ విలువ నాకు తెలియలేదు, నీ విలువ తెలిసినప్పుడు నువ్వు నాకు దగ్గరగా లేవు అని ఆకాశంలో నిండు చంద్రుణ్ణి చూస్తూ అనుకున్నాడు రాజ్ కళ్ళు మూసుకుంటూ. సియా అప్పుడే కళ్ళు తెరిచి ఆకాశంలో ఉన్న చంద్రుణ్ణి చూస్తుంది. ఆ టైంలో వెచ్చటి పిల్లగాలి వచ్చి సియా చెవులకు మేలుకు తాకి హాయిగా అనిపించింది. తనని చూస్తూ మైమరిచిపోయిన శశాంక్ ఫోన్ అప్పుడే మోగడంతో ఈ లోకంలోకి వచ్చాడు. కింద ఉన్న సియా కూడా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. బాల్కనీలో అతను కనిపించగానే కంగారు పడుతూ రూమ్ లోకి పరుగు తీసింది. ఈ ఫోన్ కాల్ కూడా ఇప్పుడే రావాలా అనుకుంటూ లిఫ్ట్ చేసి అటువైపు చెప్పిన మ్యాటర్ వినగానే ఉగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు శశాంక్ కోపంతో. హలో, హూ ఇస్ స్పీకింగ్ అంది ఫోన్ లిఫ్ట్ చేయగానే చైత్ర. నీ మొగుణ్ణి అని వినిపించింది అటువైపు నుంచి. ఒరే సచ్చినోడా, ఎక్కడున్నావురా
2 రోజులు అమ్మగారింటికి వెళ్తాను అని బతిమలాడి మరీ వెళ్ళావు. 6 నెలలైనా తిరిగి రాలేదే. నేను గనక అక్కడికి వస్తే నీ కాళ్ళు విడిచి పొయ్యిలో పెట్టేస్తా అరుస్తుంది ఫోన్లో చైత్ర. ఓయ్, నీకు పెళ్ళెప్పుడయ్యింది? ఆశ్చర్యంగా అడిగాడు కుశాల్. అవ్వలేదు. అయితే ఇలాగే తిట్టాలని ఫిక్స్ అయ్యాను. అయినా నువ్వెవర్రా నాకు ఫోన్ చేసి నీ మొగుణ్ణి అంటున్నావు? అడిగింది కోపంగా చైత్ర. దీనికి మామూలుగా లేదు కొవ్వు అనుకుంటూ, నేను కుశాల్ని మాట్లాడుతున్నాను, ఒకసారి వదినకి ఇవ్వు అంటాడు చిరాకుగా. వదిన? అలాంటి వాళ్ళెవ్వరూ ఇక్కడ లేరు. రాంగ్ నెంబర్ అంటూ కాల్ కట్ చేసిందిరా. ఒక్కసారి మనస్ఫూర్తిగా దీని పీక కట్ చేయాలి, దరిద్రం వదిలిపోతుంది అంటూ మళ్ళీ డయల్ చేశాడు. ఈసారి శాంతి మాట్లాడుతుంది. అక్క నైట్ షిఫ్ట్ లో ఉందండి అంటుంది చైత్ర. ఎప్పుడు ఇలాగే చెప్తావు, ఒకసారి మాట్లాడించొచ్చు కదా చైత్ర. మేమేమి తనని బాధ పెట్టం, తను ఎలా ఉందో కనుక్కుంటాం అంతే అంటుంది శాంతి. నాకు తెలుసా ఆంటీ, నాకు మీ మీద ఏమీ కంప్లైంట్ లేదు, కానీ మీరు బాధ పెట్టకున్నా మీ నుంచి కాల్ వస్తే తను గ్యారంటీగా బాధపడుతుంది. అందుకే నేను మీ ఫోన్ తనకి ఇవ్వను. మీకు తెలుసా, మా అక్క గతం నుంచి కోలుకోలేదు. ఇప్పటికీ ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతుంది. తన చిన్నప్పుడు మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఒక్కసారి లాస్ వచ్చి డబ్బంతా పోతే కూడా మా అక్క ఇంత బాధపడలేదంట. మా మమ్మీ చెప్పింది. మా పెద్ద డాడీ చనిపోయినప్పుడు ఎంతో ఫీల్ అయ్యిందంట. ఈ రిలేషన్ కట్టయ్యాక కూడా అంతే ఫీల్ అవుతుంది. తన బాధ చెప్పుకోవడానికి ఎవరూ లేరు, కనీసం మా పెద్ద మమ్మీ కూడా లేదు. మీకు అర్థం అవుతుందా? జస్ట్ ఇప్పుడిప్పుడే జాబ్ లో బిజీగా ఉండి ప్రమోషన్ వచ్చి కాస్త తనలో చేంజ్ కనిపిస్తుంది. మళ్ళీ మీరు కాల్స్ అంటూ చేస్తూ తనని గతంలోకి నెట్టేయకూడదు. ప్లీజ్ ఆంటీ, మళ్ళీ కాల్ చేయకండి కరాఖండిగా చెప్పేసి కాల్ కట్ చేసింది చైత్ర. ఆ అమ్మాయి మాటల్లోనూ కూడా అర్థం ఉంది అంటుంది శాంతి. అప్పటి వరకు స్పీకర్ ఆన్ లో ఉండడంతో లవన్ కుశాల్ కూడా విన్నారు చైత్ర మాటలు. ఇక నెక్స్ట్ ఏం చెయ్యాలో అని ఆలోచిస్తున్నారు ఇద్దరు. శశాంక్ ఇంటి నుంచి రెడీ అయి ఎప్పటిలానే ఆఫీస్ కి వెళ్ళింది సియా కారు పంపించడంతో. కొద్ది దూరంలో కారు ఆపి థ్యాంక్స్ చెప్పి ఆఫీస్ లోకి అడుగు పెడుతుంది సియా. ఆఫీస్ లో మొత్తం గందరగోళంగా ఉండడం చూస్తూ అడుగులు ముందుకేస్తుంటే అభిషేక్ ఎదురొచ్చాడు. హాయ్ సియా, నిన్న ఆఫ్టర్నూన్ నుంచి మాయమైపోయావు. కనీసం వెళ్లే ముందు కూడా చెప్పలేదు. లీవ్ తీసుకున్నావా? ఎనీవేస్, నీకొక బ్రేకింగ్ న్యూస్ చెప్పనా అన్నాడు ఉత్సాహంగా. ఏంటి విషయం? ఆఫీస్ లో ఎందుకు ఇంత క్రౌడ్ గా ఉంది? ఎవరు వర్క్ చేయడం లేదేంటి అడుగుతుంది సియా అందర్నీ చూస్తూ. ఏం చెప్పమంటావు సియా, చాలా పెద్ద ఇష్యూ జరిగింది మన ఆఫీస్ లో. పెద్ద స్కామ్ తెలుసా? మన కంపెనీ సీక్రెట్స్ అన్ని లీక్ అవుతున్నాయంట. దాంతో మన కంపెనీ సిఇఓ మిస్టర్ శశాంక్ సార్ ఒక టీం ని రంగంలోకి దింపాడు అంట. దాంతో వాళ్ళు ఎవరో తెలిసిపోయింది అన్నాడు అభిషేక్. దొరికారా వాళ్ళు? ఎవరో అని కంగారుగా అడిగింది సియా. నువ్వు అస్సలు ఊహించలేవు, ఒక్కసారి అటు చూడు అనగానే కనీసం 15 మంది సెక్యూరిటీ గార్డ్స్ యూనిఫామ్ లో ఉన్నారు. వాళ్ళ చుట్టూ పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఏదో ఫార్మాలిటీ నడుస్తుంది అక్కడ. వాట్? సీక్రెట్ లీక్ చేసింది వాళ్ళ అంటూ దూరం నుంచి చెయ్యి పెట్టి చూపిస్తుంది సియా షాక్ అయిపోతూ. అవును, వీళ్ళే. చాలా డిఫరెంట్ గా ఆలోచించారు కదా అన్నాడు నవ్వుతూ. వీళ్ళు సామాన్యులు కారు, ఫుల్ గా టెక్నాలజీని వాడేశారు. ముందుగా అందరి సిస్టమ్స్ ని యాడ్ చేశారు. ఆ తర్వాత డీటెయిల్స్ అన్ని కనెక్ట్ చేసి మళ్ళీ అదే సిస్టమ్ నుంచి కావలసిన వాళ్ళకి మెయిల్ పంపారు. దాంతో ఆ నేరం కాస్త సిస్టమ్ వాడిన వాళ్ళ మీదే పడేలాగా పక్కా ప్లాన్ చేశారు. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పనా? మన ఆనంద్ సార్ సిస్టమ్ ని కూడా వాడేశారు అంటూ మెల్లిగా నవ్వుతాడు అభిషేక్. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇంకొకటి చెప్పనా నేను అంది సియా. ఏంటి ఆ విషయం చెప్పు అడిగాడు అభిషేక్. ఆ ఎదవలు నా సిస్టమ్ ని కూడా వాడేశారు.
అనగానే ఈసారి షాక్ అవ్వడం అభిషేక్ వంతు అయింది. ఏంటి నిజమా అని అడిగాడు. అవును అంటూ తన ఛాంబర్ కి వెళ్తూ, అందుకే గాయబైపోయాను నిన్న ఆఫ్టర్నూన్ నుంచి. నన్ను కూడా కస్టడీలోకి తీసుకున్నారు ఆనంద్ సార్ వాళ్ళ టీం. ఒకటే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్. నమ్మించలేక చచ్చానంటే నమ్ము అంది సియా. జరిగిందా? ఒక్క మాట కూడా నాకు చెప్పలేవు సియా అన్నాడు. చెప్తే ఏం చేసేవాడివి? నాకంటే ముందే పారిపోతావు అంటూ నవ్వుతుంది సియా. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఎక్కడో పైనున్న శశాంక్ చూపు మాత్రం సియా పైనే ఉంది. ఎందుకో అభిషేక్ తో తను క్లోజ్ గా మాట్లాడడం శశాంక్ కి నచ్చలేదు. దాని ఫలితం నెక్స్ట్ డే నుంచి అభిషేక్ డిపార్ట్మెంట్ మారుతుందని పాపం అభిషేక్ కి అప్పుడు తెలియదు. మేడం, ఆనంద్ సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని క్లర్క్ వచ్చి చెప్తాడు సియకి. ఓకే వస్తున్నా అంటూ అభిషేక్ ని చూడగానే మా ఏంజల్ కి సారీ చెప్తాడేమో అంటూ టీస్ చేస్తాడు అభిషేక్. చంపేస్తాను ఎదిరించి పైకి వెళ్తుంది సియా. పైన పెద్ద హాల్లో డిపార్ట్మెంట్ నుంచి కొందరు ఆఫీసర్స్ ఉన్నారు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.